గత 12 రోజులుగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇరాన్లో ఉన్న అణ్వస్త్రాల తయారీ కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీనికి అమెరికా కూడా మద్దతు తెలిపి భారీ దాడి జరిపింది. అగ్రరాజ్యం ఎంట్రీతో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో అని అంతా భయపడ్డారు. కానీ తాజాగా ఈ యుద్ధం ముగింపు దశకు వచ్చినట్టు కనిపిస్తోంది. మొదటగా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్ అంశాన్ని ప్రకటించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి కూడా చేసింది. ఈ దాడుల్లో 3 ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. దక్షిణ ఇజ్రాయెల్లోని బెయిర్షెవా నగరంలో నివాస భవనంపై ఇరాన్ చేసిన దాడిలో 3 ప్రాణాలు కోల్పోగా మరో 2 గాయపడ్డారు. దాడి జరిగిన నివాస సముదాయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాతే ఈ దాడి జరిగింది. ఈ అటాక్ తర్వాత ఇరాన్ కూడా సీజ్ ఫైర్ గురించి ప్రకటన చేసింది. ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం మొదలైందని పేర్కొంది. కొద్ది గంటల్లోనే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తుది విడత దాడులు పూర్తి చేసుకుంటాయని తెలుస్తోంది. ఆ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందానికి వస్తాయని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. తొలుత ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటిస్తుంది. అది జరిగిపోయింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ కాల్పుల విరమణను మొదలు పెడుతుంది. అలా 12 గంటలు ముగిసిన తర్వాత 12 రోజుల యుద్ధానికి అధికారిక ముగింపు లభిస్తుంది. ఈ ఒప్పందం అమల్లో ఉన్న వేళ పరస్పరం శాంతియుతంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలని ట్రంప్ పేర్కొన్నారు. అన్నట్లుగానే ఇరాన్ తొలుత కాల్పుల విరమణను ప్రకటించింది. ఇక్కడి నుంచి 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ కూడా దీన్ని పాటించాల్సి ఉంటుంది. అయితే తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు ఇప్పటికే చివరి నిమిషం వరకు దాడులే అంటూ ఇరాన్ అటాక్స్ చేసింది. ఇజ్రాయెల్పై క్షిపణులు ప్రయోగించి అలజడి సృష్టించింది. తొలుత ఇరాన్ చేసిన పనితో ఆందోళన కనిపించింది. కానీ చివరకు సీజ్ ఫైర్కు ఒప్పుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారంతా. మరోవైపు ఇజ్రాయెల్ ఇంకా సీజ్ ఫైర్పై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే అమెరికా అటాక్లో ఇరాన్లోని అణు కేంద్రాలు ధ్వంసమైనట్లు తెలిసింది. మరి ఇజ్రాయెల్ సీజ్ ఫైర్కు ఒప్పుకొని ట్రంప్ చెప్పినట్లు చేస్తుందా? చూడాలి.